హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. కన్స్ట్రక్ట్ 360లో ఎలా లాగిన్ అవ్వాలి అనేసి మనం చూద్దామా? ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి కన్స్ట్రక్ట్ 360 అని కొట్టారంటే మీకు మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ లేదు కాబట్టి రిజిస్టర్ హియర్ దగ్గర క్లిక్ చేశారంటే న్యూ వెండర్గా మీరు లాగిన్ అవ్వడానికి వస్తుంది. అక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, బిజినెస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ టైప్ అంటే ఏం లేదు, మీరు సోలోనా, లేకపోతే పార్ట్నర్షిప్పా, లేకపోతే ఎల్ఎల్పీనా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, ఆల్ హోమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఎక్విప్మెంట్స్ అప్లై చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఆ బిజినెస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేసినారంటే కేటగిరీస్ అనేవి వస్తాయి మనకి. కేటగిరీస్ అంటే ఏం లేదు, మీరు ఏ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ కేటగిరీస్కి సంబంధించి మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ ఆల్ హోమ్ సర్వీసెస్ చేసుకున్నాను కదా, అలా మీరు కాంట్రాక్టర్స్ అయితే కన్స్ట్రక్షన్ అని, ఇంటీరియర్ వర్క్స్ చేస్తే ఇంటీరియర్ వర్కర్ అని, ప్లానింగ్స్ చేస్తే ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అని, వెల్డింగ్ వర్క్స్ అయితే వెల్డింగ్ వర్క్స్ అనేసి, లేకపోతే మెటీరియల్స్ అప్లై చేస్తే మెటీరియల్స్ అనేసి మీరు కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ నొక్కితే మీకు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. అడ్రస్ డీటెయిల్స్ అంటే మీరు సర్వీస్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలి, విత్ డోర్ నెంబర్, స్టేట్, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్తో సహా. తర్వాత అక్కడ నెక్స్ట్ పేజ్ మళ్ళీ క్లిక్ చేశారంటే మీ కేవైసీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అంటే మీ ఐడి ప్రూఫ్, అంటే మీ ఆధార్ కానీ పాన్ కానీ మీరు అప్లోడ్ చేయాలి, విత్ ఆధార్ నెంబర్, ఆధార్ ఫోటోతో సహా. నేను ఇక్కడ ఒక ర్యాండమ్ నెంబర్ ఇచ్చి ఒక ర్యాండమ్ ఫోటోని సెలెక్ట్ చేశాను అనమాట. మీరు మీ ఒరిజినల్ ఆధార్లో ఉన్న నెంబర్ని అక్కడ మీరు పెట్టాలి. నెక్స్ట్ బిజినెస్ ప్రూఫ్ అంటే ఇప్పుడు ఆల్ హోమ్ సర్వీసెస్ అంటే ఇప్పుడు నార్మల్ వర్కర్స్కి ఎలాంటి లైక్ ఉద్యమ్, లేబర్ ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి నేనేం అప్లోడ్ చేయట్లేదు. నార్మల్గా మీరైతే లైక్ ఇప్పుడు కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టింగ్ లైసెన్స్ ఉంటుంది, లైక్ సర్వేయర్ అయితే సర్వేయర్ లైసెన్స్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదైనా పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే దానికి సంబంధించిన జిఎస్టీ అవ్వచ్చు, ఉద్యమ్ అవ్వచ్చు, లేబర్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ డీడ్ అవ్వచ్చు, ఇలాంటి డాక్యుమెంట్స్ ఏ ఉన్నా సరే మీరు డాక్యుమెంటేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తే మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఈ పాస్వర్డ్ అనేది మీరు కరెక్ట్గా గుర్తు పెట్టుకునేలాగా క్రియేట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వస్తే మీకు మెయిల్ అనేది సెండ్ అవుతుంది, లైక్ ఓటీపీ మీ మెయిల్కి అనేది వస్తుంది. మీరు మెయిల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే మీకు మెయిల్ రాలేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా 3 డాట్స్ ప్రెస్ చేస్తే మీకు స్పామ్ కిందికి స్క్రోల్ చేసినారంటే స్పామ్ వస్తుంది. స్పామ్లో వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ నార్మల్గా మెయిల్ రాకపోతే, ఇన్ కేస్ స్పామ్లో కూడా రాలేదు అంటే ఒకసారి రీసెండ్ కొట్టండి ఓటీపీ అనేది. అప్పుడు ఖచ్చితంగా మీకు వితిన్ 1 మినిట్లో ఓటీపీ అనేది అయితే మీకు వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పి కొట్టేసినారంటే మీకు మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఒక 24 అవర్స్ లోపు మీకు కన్స్ట్రక్ట్ 360 టీం నుంచి అయితే కాల్ అనేది వస్తుంది. లైక్ ఒక వెరిఫికేషన్ లాగా ఆధార్, పాన్ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ మీవా కావా అని ఒక వెరిఫికేషన్ కాల్ అనేది వస్తుంది. దాన్ని అటెంప్ట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా మీరు చెప్పినట్టయితే మీకు అప్రూవల్ అనేది ఇస్తాము. అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము చెప్తాము మళ్ళీ లాగిన్ అవ్వండి అనేసి. మీరు మళ్ళీ కన్స్ట్రక్ట్ 360 పేజ్కి వెళ్ళి మీరు ఏ మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ మెయిల్ అక్కడ టైప్ చేసి కింద మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు లాగిన్ కొట్టారంటే మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పేజ్లో కిందికి స్క్రోల్ చేసినారంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అక్కడ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, ఆ ప్రొఫైల్ క్లిక్ చేశారంటే మీరు మీ లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేదా లైవ్ ఫోటో క్యాప్చర్ చేసైనా సరే అక్కడ పెట్టొచ్చు అనమాట. పెట్టిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే అప్డేట్ ప్రొఫైల్ అని వస్తుంది. అప్డేట్ ప్రొఫైల్ అని కొట్టడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అప్డేట్ ప్రొఫైల్ అని క్లిక్ చేస్తేనే ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. మీ ప్రీవియస్ వర్క్స్కి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. లైక్ అక్కడ నేను చూపిస్తున్నాను కదా 3 డాట్స్ క్లిక్ చేస్తే సోషల్ పోస్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ సోషల్ పోస్ట్ ఏంటంటే కస్టమర్స్కి మీరు ఏదైనా పోస్ట్ చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్
ఫేస్బుక్లో ఎలా అయితే మీ పోస్టులు కనిపిస్తాయో సేమ్ ఇక్కడ కూడా అలానే మీ పోస్ట్ అనేవి కనిపిస్తాయి కస్టమర్స్కి. ఇవి ఇక్కడ ఏమంటే మీ ప్రీవియస్ వర్క్స్కి సంబంధించిన ఫొటోస్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. ఆ ఫొటోస్ కింద మీరు డిస్క్రిప్షన్ కూడా కంపల్సరీగా ఇవ్వాలి. లైక్ ఆ వర్క్ ఏంటి, ఆ వర్క్ ఎక్కడ చేశారు, లైక్ ప్రైస్ ఎంత. ప్రైస్ అనేది మీ ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ సోషల్ పోస్ట్ వల్ల యూజ్ ఏంటంటే కస్టమర్స్కి మీకు ఎంత వర్క్ వచ్చు అనేది మీరు చేసిన ప్రీవియస్ వర్క్స్ని బట్టి వాళ్ళకు ఒక ఐడియా అనేసి వస్తుంది. కాబట్టి సోషల్ పోస్ట్ అనేది మీరు పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 అయినా మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు సోషల్ పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు జూన్ 10th వరకు మీకు కస్టమర్స్ దగ్గర నుంచి ఎలాంటి కాల్స్ అయితే రావు. ఏంటి నేను లాగిన్ అయినాను నాకు కాల్స్ రావట్లేదు అని మాత్రం మీరు టెన్షన్ పడద్దండి. ఎందుకంటే జూన్ 10th నుంచి 15th మధ్యలో మనం టోటల్గా వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తున్నాం. అంతవరకు ఓన్లీ వెండర్ ప్యానెల్ మాత్రమే మనము పబ్లిక్లోకి వదిలాం. కాబట్టి ఓన్లీ వెండర్స్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. కస్టమర్స్ ఎవ్వరు ఈ వెండర్ ప్యానెల్లో లాగిన్ అయ్యి మిమ్మల్ని చూడలేరు. కాబట్టి 10th వరకు కాల్స్ అనేది రావు. 10th నుంచి 15th మధ్యలో మేము వెబ్సైట్ లాంచ్ చేస్తాం. అప్పుడు మీకు 10th పైన ఎదర్ 10th నుంచి అవ్వచ్చు, లేదా 12th నుంచి అవ్వచ్చు, లేదా 15th పైన అవ్వచ్చు, మీకు కాల్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడద్దండి. కొంచెం ఓపిక్గా ఒక జూన్ 15th వరకు అయితే వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ రిజిస్టరింగ్ ఇన్ టు కన్స్ట్రక్ట్ 360 టీమ్. మమ్మల్ని ట్రస్ట్ చేసి లాగిన్ అవ్వాలనుకునేసి ఈ వీడియో ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.